పులిచెర్ల మండలం కొత్తపేట పరిసర ప్రాంతాల్లో 14 ఏనుగుల మంద సంచరిస్తూ స్థానికంగా పండిస్తున్న పంటలకు అపార నష్టం కలిగిస్తున్నాయి. బుధవారం రాత్రి ఎల్లంపల్లిలోని రైతు ఆంజిమునికి చెందిన వరి పంటను ధ్వంసం చేశాయి. నాగరాజు, వెంకటమురళికి చెందిన మామిడి చెట్లను ఏనుగులు పూర్తిగా తొక్కి ధ్వంసం చేసినట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతరం భీమవరం అడవిలో వెళ్లిపోయినట్లు వారు పేర్కొన్నారు. అంతకుముందు మంగళవారం రాత్రి దిగువమూర్తివారిపల్లికి చెందిన రైతుల మామిడి తోటల్లో తిరిగి నష్టం కలిగించాయని వారు అన్నారు. టన్నుల కొద్ది మామిడికాయలు నేల రాల్చాయని, మరోవైపు దేవలంపేట, పాళ్లం పంచాయతీలో బుధవారం రాత్రి ఒంటరిని దాడిలో మామిడి పంటకు అపార నష్టం కలిగినట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గెండేవారిపల్లిలో మామిడి చెట్లను ధ్వంసం చేసిందని, అక్కడి నుంచి దిగువమూర్తివారిపల్లి, కుమ్మరివారిపల్లి రైతుల మామిడి చెట్లను ఒంటరిని ధ్వంసం చేసినట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రిప్ పైపులు రాత్రి కోసాలను కూడా విరిచేసిందని, తర్వాత అది అడవిలోకి వెళ్ళిపోయినట్లు స్థానిక రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఈ ఒంటరి ఏనుగును మరియు 14 ఏనుగును దూర ప్రాంతాలు తరిమేయాలని వారు పదే కోరుతున్నారు. చిత్తూరు జిల్లాలోని పులిచెర్ల, రామకుప్పం మండలాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తూ హల్చల్ చేస్తున్నాయి. తమిళనాడు నుంచి వచ్చిన ఏనుగుల మంద 2 రోజులుగా బెంబేలెత్తిస్తున్నట్లు రామకుప్పం మండల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రాత్రి గుట్లూరు తాండా సమీపం పొలాల్లో తిరుగుతూ హల్చల్ చేశాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నాదానాయక్, సోమానాయక్, చిన్నప్ప స్వామి నాయక్ కనకమ్మలకు చెందిన పొలాల్లో పశుగ్రాసాన్ని తినేసి వరి పంటను పాక్షికంగా తొక్కేసినట్లు వారు తెలిపారు. పైపులను ధ్వంసం చేశాయని, మందులో సుమారు 9 ఏనుగులు ఉన్నట్లు వారు అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు.